30th కోసం మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతుంటే వారు మోషే ఏలియాల వారు. ఒకటి మట్టిగా ఉండేది. వారు వెళ్తున్నట్టుగా ఇద్దరు పురుషులను చూచిరి. ఇలా మాట్లాడుతుండగా మేఘంలోకి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి రెండవ పేతురు 2 Peter 1st chapter 2 Peter 1st chapter 15th to last 15వ వచనం నుండి 21వ వచనం వరకు సేమ్ వే. 15th me and girls will pray, 16th boys and teachers will pray. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు వీటిని జ్ఞాపకం చేసుకుని ఉన్నట్టు జాగ్రత్త చేతును. Not on my right side. మీరు మళ్ళీ చదవండి. What is making you to not to read loudly, clearly? చదవండి, మీరు కూడా చదవండి. అదే వచ్చిన ఆయన మహాత్మ్యమును నేను కళ్ళారా చూసిన వారు వ్యక్తిని ఈయన నా ప్రేమవాడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన మహాదేవుని ఆయనకి వచ్చినప్పుడు తన దేవుళ్ళ గ్రంథమయమేడు అని ఉండగా 18th verse. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. తెల్లవారు వేయకొచ్చుగా మీరు దేవుళ్ళలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటిగా చూపును వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం చేయగా మీకు మేలు. ఏదైనా ప్రవచనం ఎప్పుడునో మనుషులు ఇచ్చని బట్టి కలగదు, కానీ మనుషులు పశ్చాత్తాపమున ప్రేరేపింపబడిన వారై సేవన మూలంగా వాళ్ళకి ఇదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. ఐదవ వచనము నేను గర్ల్స్ కలిసి చదువుతాం. 6వ వచనం మీరు చదవండి. 7 మీద చదువుతాం, 8 మీద చదవండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను నిపుణులుగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమైన మనుషులుగా కనబడి మరణము పొందినట్టుగా అనగా శిలువ మరణము పొందినట్టుగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ 3 సందర్భాలు చదివాం కదా. మన దినపాఠం అంశం ఏంటిదంటే, ఏంటిది మన అంశం ఈరోజు? మన థీమ్ ఏంటిది? బీబీఎస్ థీమ్ ఏంటి? బీబీఎస్ థీమ్ మీరు చెప్పండి. కనుక దేవుణ్ణి సేవించాలంటే యెహోషువ 28:14 కదా, 15 కరెక్ట్ చేయాలి. 24:15 ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ అంటే వారికి ఫేర్వెల్గా చెప్తాడనమాట. ఆ థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిదో మీకు చెప్పి మన పాఠంలోకి వెళ్దాం.
యెహోషువ పెద్దలను నాయకులను అక్కడ ఉంటున్న వారందరినీ గ్యాదర్ చేసి దేవుడు ఎలాగూ వారిని ఐగుప్తులో నుండి నడిపించినాడో, విడిపించినాడో, కనానుకి ఎలాగ నడిపించినాడో, అన్యరాజులతో ఎలాగ యుద్ధాలు చేసి గెలిపించినాడో, అరణ్యంలో వారికి ఆహారంలో నీళ్లను ఎలాగ ఇచ్చినాడో, రాత్రి అగ్నిస్తంభము పగటిగా మేఘస్తంభము ఇవన్నీ చెప్పిన తర్వాత వారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మీ పితరులు అన్ని దేవతలను పూజిస్తూ వచ్చినారు, విగ్రహాల దిక్కులు, కనుక వాటన్నింటినీ మీలో నుండి తీసివేయాలి. కేర్ఫుల్గా వినండి. దేవుని సేవించాలంటే బంధకాల నుండి విడిపించబడాలి. సో అలాగా పాపం అనే బంధకం నుండి మనం విడిపించబడ్డాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆ పాస్ఓవర్ ల్యామ్ ఆ యొక్క రక్తం ద్వారా వారు విడిపించబడుతూ వచ్చినారో, మనం కూడా యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విడిపించబడుతూ వచ్చినాం. ఇది ఫస్ట్. రెండవది, మనలో వచ్చిన విగ్రహాలన్నీ కూడా తీసి పారవేయాలి. విగ్రహాలంటే మన ఇంట్లో ఏం విగ్రహాలు లేవు. అయితే మా ఇంట్లో ఉండేది. మా నాయన 69లో రక్షించబడుతూ వచ్చినప్పుడు మా నాయనకు స్టమక్లో ట్యూమర్ వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేస్తే చనిపోతారని చెప్పిన డాక్టర్. ఇక్కడ బెతెస్దాలో ఉన్న పాస్టర్ శామ్యుల్ గారని 69వ సంవత్సరంలో ఇక్కడ ఉండేవాడు. ఆయన పాస్టర్ ఆ దినాల్లో సైకిళ్ళే కదా, రావటానికి కూడా సైకిల్ మీద తిరిగేది. కనుక ఆ దినాల్లో లేవు. కనుక సామలాంకి ఏం చేసేవాడంటే ఇక్కడ నుండి ఉద్వేగులు, రాజనగర్, దర్గా ఇక్కడంతా తిరిగేవాడు. జాగ్రత్తగా వినండి. సో అక్కడనే మా ఇంటి దగ్గరికి వస్తే మా ఇంటికి తాళం ఉంది. పక్క వాళ్ళని అడిగితే హాస్పిటల్లో జాయిన్ చేసినారు, సీరియస్గా ఉన్నారని చెప్పినారు. అయితే సైకిల్ అక్కడే పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళినాడు. అప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఒకటి, అప్పుడే హాస్పిటల్స్ లేవు 69లో. సో అక్కడికి వెళ్ళి మమ్మీ అక్కడే ఉంది, డాడీ అక్కడే పడక మీద ఉన్నాడు. డాక్టర్లు చెప్పినారు ఏ విధమైన హోప్స్ లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏడ్చుకుంటే అక్కడే కూర్చున్నదమ్మ. ఈ అంకుల్ వచ్చినాడు, సామిల్ గారు ప్రార్థన చేసినాడు, వచ్చేసినాడు. నెక్స్ట్ డే టు సర్ప్రైజ్ ఆఫ్ డాక్టర్స్, హీ వాజ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ ట్యూమర్ ఏమైందో తెలియదు, ఏ సర్జన్ వచ్చి ఆపరేషన్ చేసిందో తెలియదు. సో దేవుడు తన వాక్కును పంపి బాగు చేసినాడు. డాడీ ఇంటికి వచ్చి ఏం చేసినాడు, మా ఇంట్లో కూడా విగ్రహాలు ఉండే, ఆ విగ్రహాలన్నింటినీ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక బావి ఉంది, కచ్చమూని బావి అంటారు, ఆ బావిలో పడేసాడు. అట్లనే యెహోషువ కూడా నాకు చెప్తున్నాడు, ఎవరి దగ్గర ఉండే విగ్రహాలు, యాకోబు బయలుదేరి వచ్చినప్పుడు యాకోబు కుటుంబములందరి దగ్గర వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి, గృహ దేవతలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసి ఏం చేసినాడు యాకోబు, ఆ వృక్షం క్రింద పాతి పెట్టు వచ్చినాడు వాడు. సో అట్లా మన జీవితంలో కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహాలను మనం ఏం చేయాలి, అంకుల్ చెప్పినాడు కదా, ఉన్నా ఏం చేయాలి, తీసి పారవేయాలి. టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకేమేమో ఉన్నాయి, వాటన్నిటిని తీసి పారవేయాలి. సో అప్పుడే మనం దేవుని సేవించగలం. యెహోషువ ఇంకో సవాలు కూడా చెప్తాడు, ఏమంటాడు, దేవుడు దయించు అగ్ని ఉన్నాడు, మీరు ఆయనను సేవించలేరు అంటే మీకు రోషం రానికనమాట. అయితే మీరు ఒకవేళ ఆయనను మనస్ఫూర్తిగా సేవించినట్టయితే ఆయన మిమ్మల్ని దయించి వేస్తాడు. అప్పుడు వారు ప్రతిజ్ఞ చేస్తారు, మేము యెహోవాను సేవించకపోవడం ద్వారా మేము శాపగ్రస్తులం కావడం మాకు ఇష్టం లేదు. కనుక ఆ విధమైన ఆ టాపిక్లో ఈ యొక్క విబిఎస్ థీమ్ ఉన్నది. కనుక మొట్టమొదటిగా విడిపించబడాలి, యేసుప్రభువారి రక్తం ద్వారా మన దగ్గర ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా పాడవేయాలి. అవి ఏ విగ్రహాలనే కావచ్చు, గర్వము, అహంకారము, అసూయ, భేదాభిప్రాయములు, మనిషిని హృదయంలో నుండి ఏమేమి వస్తాయి అవన్నీ ఉంటాయి.
ఉంటాయి. మార్క్స్ వార్త 22, 26 వచనంలో మనం చెప్తాం సువార్తకు పోయినప్పుడు. ఇవన్నీ ఉంచుకుంటే మనం క్రైస్తవులం కాము, విశ్వాసం అసలే కాదు. కనుక వీటన్నింటినీ తీసివేస్తేనే మనం దేవుని సేవించగలము. క్రైస్తవ జీవితము ప్రత్యేకమైన జీవితం. ఏ అమ్మాయి బాబు తల పైకి ఇక్కడే చూడాలి, అందరూ ఇక్కడే చూడాలి. డోంట్ బెండ్ యువర్ నెక్. కనుక ఈ విధంగా వారికి ఒక సవాలు విసిరి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. మీరు నిర్ణయం చేసుకోండి మీరు ఎవరిని సేవిస్తారు. అయితే అది నా ప్రజలందరూ ప్రతిజ్ఞ చేస్తారు. కాదు 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 మేము తిరుగుబాటు చేసిన వాళ్ళమే, మేము గురువు సరిగ్గా వచ్చిన వాళ్ళమే, అయినప్పటికీ మేము యెహోవాను సేవించదమని వారు తీర్మానం చేసుకుంటారు. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదివితే మీకు ఆ కాంటెక్స్ట్ కూడా అర్థమయ్యేది. సో ఈరోజు మన అంశం ఏంటంటే పాఠం 3, క్రీస్తు మొదటి స్థానం అన్న పాఠములో లూకా సువార్తలో వ్రాయబడిన ప్రకారము మన జీవితంలో క్రీస్తుకే ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా కలకు ఫలితములు చూపు సందర్భంలో యేసుప్రభు జీవితం ద్వారా చూపింపబడను. కనుక యేసుప్రభు వారికి మొదటి స్థానము ఇచ్చట. అమ్మాయి నేను బయటకు తీయమన్నప్పుడు బయటది. ఇక కొంతమంది మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరాధన అయ్యే టైంలో బయటకు వెళ్తున్నారు, ఆరాధన టైం అని క్లోజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. మీరు ఇక్కడ వినండి, మన యొక్క చదువు రెఫరెన్స్ ఏం చెప్పనండి. కనుక యేసు ప్రభు వారికి మొదటి స్థానం ఇవ్వాలని నేను 2 పాఠాలు నేర్చుకున్నాను. ఫస్ట్ పాఠం ఏంటిది నిన్న మార్నింగ్ యేసు ప్రభు వారు 2 పట్టణములను దర్శించుట. రెండవది యేసు ప్రభు వారు అద్భుతములు చేయుట. 3వ పాఠము యేసు కొండపై రూపాంతరము పొందేను. కనుక ఈ టాపిక్ మనం చూస్తాం. అయితే మనం చదువుకొచ్చిన బాకి భాగంలో లూకా సువార్త 9వ అధ్యాయంలో మొదటి వచనంలోనే వారికి చెప్తూ వచ్చినాడు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దైవ మీద శక్తి, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపేను. ఇక్కడ మీరు వినండి, నేను చదువుతున్నాను. ఐ డిడ్ టాస్క్ యూ టు రెఫర్ యువర్ బైబిల్స్, యూ జస్ట్ లుక్ టు మీ. కనుక యేసు వారికి ఒక కమిషన్ ఇచ్చినాడు. ఏమని? సమస్త దైవములపైన శక్తి, అధికారము, రోగములు స్వస్థపరచడానికి, దేవుని రాజ్యమును ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చినాడు. సర్వాధికారం కలిగిన దేవుడు తన శిష్యులకు ఈ విధమైన అధికారం ఇస్తే వారు ఏం చేయాలి? వెళ్ళాలి, దయ్యాలను వెలగొట్టాలి, స్వస్థపరచాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అంతే కదా. శిష్యుడు, గురువు ఏదైతే చెప్తాడో శిష్యుడు చేయాల్సిన బాధ్యత. కనుక కింది భాగానికి వస్తే అక్కడ కింద ఈ సందర్భంలో చిన్నపిల్లలు అనే సందర్భం వస్తుంది. కనుక యేసు వారు ఆ జనసమూహాన్ని వారితో అడ్రస్ చేసే సమయంలో వారికి ఆకలినప్పుడు ఎవరిచ్చినారు? 5 రొట్టెలు 2 చేపలు. ఎవరిచ్చినారు? 5 రొట్టెలు 5 చేపలు కాదు, 5 రొట్టెలు 2 చేపలే. ఒక చిన్న బాబు వాళ్ళ మమ్మీ సర్దిగడ్డి పంపించింది. అందరి దగ్గర లేవు. శిష్యుల బాధ్యత ఏంటిది? ఆడ మీటింగ్ అవుతుంది, మేమందరికి భోజనాలు ఏర్పాటు చేయాలి, ఇది మర్చిపోయినారు. అందరికి వసతులు ఏర్పాటు చేయాలి, మర్చిపోయినారు. అయితే ఈ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ మమ్మీ ఎంతో శ్రద్ధతో కట్టి పంపించినారు. బహుశా దేవుడు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీని సిద్ధపరిచి ఉంటాడు. అక్కడికి వచ్చినాక యేసు ప్రభు అంటున్నారు, మీరందరినీ పంక్తులుగా కూర్చుని పెట్టండి, వారికి వడ్డించండి. ఎక్కడ నుండి వస్తుంది? కిచెన్లో సామాన్ లేదు, కూరగాయలు లేవు, అన్నం లేదు, రొట్టెలు లేవు, చేపలు లేవు. ఈయననేమో వడ్డించమంటున్నాడు కదా. అయితే ఆ చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చినప్పుడు
చేస్తున్నారు? వాటిని ఆకాశం వైపు వాడిని పట్టుకుని ఆశీర్వదించి అందరి కొట్టించినాడు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు మాత్రమే. వాళ్ళ భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళందరూ కూడా ఎక్కువనే ఉంటారు. వాళ్ళందరూ తిన్నాక ఎన్ని గంపలు మిగిలినాయి? ఎన్ని గంపలు? రౌండ్ షేప్ ఎన్ని గంపలు? 12. బాగా నయ్యొద్దా? గట్టిగా చెప్పాలి కదా. సువార్త పోయినప్పుడు గట్టిగా చెప్పాలంటే ఇక్కడ నేర్చుకోవాలా, సువార్త వాక్యాలు నేర్చుకోవాలా, ఇప్పటి నుండి నేర్చుకోవాలా, గట్టిగా అరవాలా. మీరు కూడా 12 గంపలు ఎత్తిరారు. ఆ తర్వాత ఈ అధ్యాయంలోనే ఇంకా అనేకమైనవి వారు చేసుకొని 22వ వచనం అంటాడు యేసుప్రభు వారు. ఎవరిచ్చినారు రొట్టెలు చేపలు? ఎవరిచ్చినారు? చిన్న బిడ్డలు. ఇది ఎవరి క్యాంపు? వివిఎస్ చెప్పండి అమ్మా. చిన్నపిల్లల క్యాంప్. ఈ కాన్సన్ట్రేట్ నేను చిన్నపిల్లలు ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఇది వివిఎస్ విరామ బైబిల్ పాఠశాల. ఎవరి కొరకు? కేజీ టు పీజీ పిల్లలందరి కొరకు. 22వ వచనం అంటాడు, మనిషి కుమారుడు బహు శ్రమలను పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుటకని చెప్పాను. అంటే యేసుప్రభు వారు తాను శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడాలనే ఈ అంశం మీదనే ధ్యానం కలిగి కనుక ఆ యొక్క కాంటెక్స్ట్లోనే వెళ్తూ వస్తుంటున్నారు వీళ్ళు. అయితే యేసుప్రభు వారికి కూడా 12. ఎంతమంది శిష్యులు? ఎంతమంది శిష్యులు అన్నా? గట్టిగా చెప్పు. మేము ఓల్డ్ పీపుల్గా మా చెవులు వినిపి గట్టిగా చెప్పాలి. ఎంతమంది శిష్యులు? 12 మందిలో 3 వెంట పెట్టుకొని పోయినాడు. ఎవరెవరిని? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 క్లోజ్ సర్కిల్ అన్నమాట. తన రహస్యములన్నింటినీ కూడా ఈ 3తోనే పంచుకునేవాడు. మీరు చూడండి, ఆ టాప్ అఫీషియల్స్ లో ఎంతో మంది ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది కాన్ఫిడెన్షియల్ సర్కిల్ అనొచ్చు. అంటే అధికారికుని కూడా వారితోనే పంచుకుంటాడు, వారితోనే అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తాడు. ఆ విధంగా చేసేవారు. యేసుప్రభుకి ఎవరు ఇప్పుడు ప్రాముఖ్యమైన వారు? ఎవరు ఎవరు ప్రాముఖ్యమైన వారు? అది పేతురు, యోహాను. సరే, ఈ 3 తీసుకొని పోయినారు. నా ఫేవరెట్స్ వీళ్ళు, నా హృదయానుసారులు అనుకొని, నా ప్రేమించిన వారు అనుకొని తీసుకొని కొండపైకి పోయినారు. యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మత్తులో ఉన్నారంట, నిద్ర మత్తులో ఉన్నారు. యేసుప్రభు మంచిగా తీసుకొని పోయినాడు. వాళ్ళు ఎంతో ప్రేమించాడు. వాళ్ళతో సిగరెట్స్ అనుకునేటాడు. పర్వతానికి పైకి తీసుకుని వెళ్ళినాడు. 9 మందిని పక్కన పెట్టినాడు. వీళ్ళనే తీసుకొని పోయినాడు. వీళ్ళు కూడా ఏం చేసినారు? అడిగినాక యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళ ప్రార్థన వీళ్ళు చేసుకుంటూ పోయినారు. ఏ ప్రార్థన వీళ్ళది? పండుకొని మత్తుగా ఉండే ప్రార్థన వీళ్ళది. సరే, లేచినారు. దిక్కున లేచి చూస్తే యేసుప్రభు వారి ముఖము ప్రకాశిస్తూ వస్తున్నారు. ఆ పిచ్చకి సూర్యుని వల్ల ప్రకాశిస్తున్నారు. కనుక ఆయన వస్త్రాలన్నీ కూడా తెల్లగా మెరుస్తూ ఉన్నాయి. కనుక చూడగానే వెంటనే ఇంకో దృశ్యాన్ని కూడా చూసుకొచ్చినారు వారు. ఇక్కడ ఈ మహిమ వారికి కనబడుతూ వచ్చినారు. ఇంకోటి ఈ 3 ఈ పక్క యేసుప్రభు వారి పక్కన 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు? మోషే. మోషే కన్నా 1500 సంవత్సరాల ముందు, యేసుప్రభు వారి కన్నా 1500 సంవత్సరాల ముందు మోషే ఉన్నాడు. 900 సంవత్సరాల ముందు ఏలియా ఉన్నాడు. మోషే ఎవరు? మోషే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఆయన నాయకుడు. సినాయి పర్వతం మీద ఆ 10 కమాండ్స్ నుంచి పొందినవాడు. ధర్మశాస్త్రాన్ని
దర్శనాన్ని పొందినవాడు. ఏలియా ఎవరు? ప్రవక్త. ఈయన కూడా ఏ కొండ పైన అద్భుతాలు చేసి వచ్చినాడు? ఏ కొండ? కర్మేలు పర్వతం మీద, కర్మేలు పర్వతం దగ్గర. కనుక ఈ రెండు ఆత్మీయంగా ఎంతో మనకు అర్థం ఇచ్చేటిగా ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం తెచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం చేసేవాడిని కంటికి కన్ను పంటికి శిక్షించాలి. కనుక అక్కడ మోషే రావడానికి కలిగిన ఒక ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించినాడు, పాపానికి శిక్ష విధించడానికి వచ్చినాడు. యేసు ప్రభువు వారు బహుశా మోషేతో కాన్వర్సేషన్ చేసి చెప్పినాడేమో, నేనే ఆ శిక్షను భరించడానికి, ఆ శిక్ష యావత్తు కొట్టివేయడానికి, నా శరీరంపై తీసుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చినానని బహుశా మోషేతో చెప్పి ఉంటాడు. ఈ కార్యం ఎప్పుడు చేయబడ్డది? భూమి పునాది వేయబడకును యేసు ప్రభువు వారు బెత్లెహేములో జన్మించినప్పుడే కాదు. కనుక ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రాఫెట్ ఏలియా. ఈ ఏలియా ఏం చేసినాడు? కర్మేలు పర్వతం దగ్గర, కర్మేలు దగ్గర 450 మంది బయలుదేవతల ప్రవక్తలు ఉంటే ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. ఆయన ప్రార్థన చేసి 3 సంవత్సరాలు వర్షం రాలేదు. ఆయన ప్రార్థన చేసినాడు, మళ్ళీ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. కనుక ఇలాంటి గొప్ప వ్యక్తి ప్రవక్త. అంటే ఈ ప్రవక్త ప్రార్థన చేసి అగ్ని దిగి వచ్చింది. యేసు ప్రభువు వారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను ఆ పెంతెకోస్తు సంఘంపై వచ్చినట్టుగా చూస్తాం. పెంతెకోస్తు సంఘం అని పెట్టుకున్నారు, వాళ్ళు కాదు. కనుక దేవుని ప్రజలైన వారికి పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. కనుక ఇది చూసిన తర్వాత అక్కడ ముగ్గురు ఈ దూరం చేసినారు. మంచిగా నిద్రపోయి మత్తుగా నిద్రపోయి లేచినారు. లేచినాక వాళ్ళిద్దరు లేచి ఇప్పుడు ఎట్టున్నారు వీళ్ళు? మేఘం వచ్చి కమ్మేసింది. ఆ సీన్ ఉందా? ఆ మేఘము వారందరినీ కమ్మేసినప్పుడు వారు అంటున్నారు, ఇప్పుడు అయ్యా మనం ఇక్కడ ఉండటం మేలు, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మనం పర్ణశాలను ఇక్కడ నిర్మిస్తాం. కనుక ఇప్పుడు ఆ కొండపై నుండి వారి కిందికి వస్తున్నారు. ఇది కొండ పర్వతం మీద ప్రభు ఏం పొందినాడు? రూపాంతరం పొందినాడు. ట్రాన్స్ఫిగరేషన్, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. అదాన్ని బైబిల్లో మీ దగ్గర బైబిల్ ఉంటే ఇక్కడ ఈ పిక్చర్, ఇది తాబోరు పర్వతం అని అంటారు. యేసు ప్రభు వారు రూపాంతరం పొందిన కొండ తాబోరు పర్వతం. ఏ పర్వతం? గట్టి చెప్పండి. మోషే 10 ఆజ్ఞలు పొందిన పర్వతం పేరు చెప్పండి, చెప్పండి అయ్యా. సీనాయి పర్వతము చెప్పండి. ఏలియా అద్భుతము చేసిన పర్వతము కర్మేలు పర్వతము చెప్పండి. కర్మేలు. కనుక వీటికి ఇంపార్టెన్స్ ఉంది. హైయెస్ట్ మౌంటైన్ ఏది మన దగ్గర? చెప్పండి, మీరు ఏ క్లాస్ ఉన్నారు? హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ చెప్పండి అమ్మా. మౌంట్ ఎవరెస్ట్. గట్టిగా చెప్పండి. భయపడుతున్నారా? వాళ్ళకి మీరు భయపడుతున్నారా? వాళ్ళకి మీకు భయపడుతున్నారా? మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎంత చెప్పండి ఎవరన్నా. మీరు జీకే నాలెడ్జ్లా చాలా ఫాస్ట్ ఉండాలి. గ్రూప్ 1 సర్వీసెస్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ చదువుకోవాలంటే ఆ పర్వతం హైట్ ఎంత? ఎవరెక్కి పోయి చెప్పండి ఫస్ట్. మీకు అంతా హోంవర్క్ ఇది, రేపు అన్నీ నేర్చుకోకండి. దాని హైట్ వచ్చేసి 8848. ఎంత? 8848.86 మీటర్స్. ఉన్నతమైన పర్వతం. కనుక ఫస్ట్ ఎవరు ఎక్కినారు? పోనీ మన భారతదేశంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఎక్కిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుండి. ఎవరు ఆమె? గట్టి చెప్పు. కనుక ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి.
అప్పుడే మీకు అవగాహన ఉంటుంది కరెంట్ అఫైర్స్ కానీ ఇవి కానీ. కనుక ఈ పర్వతాల మీద ఎందుకు పర్వతం మీదకి యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళినాడంటే, పర్వతాలు ఎత్తైనవి. ఆ పైకి వెళ్ళిన తర్వాత కొన్ని గుహలు ఉంటాయి. ఆ గుహలలో దాక్కునేవారు. ఒక సందర్భంలో దావీదు కూడా ఆ గుహలో దాటుకున్నారు తన శత్రువుల యొక్క ఆ గోరును బట్టి. కనుక ఆ పర్వతముల పైన చూడండి, మీరు హాలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి వాటిలో చూస్తే మంచి షీప్ గొర్రెలు పచ్చిగా బయలు అక్కడ ఉంటాయి. మంచి దూడలు, ప్రొబియ దూడలు అక్కడ మంచిగా ఉన్న పచ్చిక బయలను అవి తింటాయి. కారణం ఏంటిదంటే అక్కడ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, డిజీజెస్ తక్కువ ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్ అక్కడ ఉండవు. అక్కడ పడితే నీళ్ళన్నీ పడ్డాయి కదా, కిందికి వచ్చేసేయాలి. సో అక్కడ పచ్చిక బయలు. ఎప్పుడన్నా మీరు కాలిఫాంగ్ వెళ్ళిరా? ఎవరన్నా కాలిఫాంగ్ వెళ్ళకపోతే వెళ్ళండి, కాంపిటీషన్ మంచిగా జరుగుతుంది. ఇక్కడ డార్జిలింగ్ వెళ్ళినాక ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తారు. నేను 2 times వెళ్ళినాను. సన్ ఎట్లుంటుందంటే మనం ఇటు నిలబడితే మనకన్నా కింది ఉన్న పెద్ద గోళం గ్లోబ్ లాగా ఎర్రగా 5:30, 6 o'clock ఆ లోపలనే ఎంతో మంది వస్తారు. అక్కడ చల్లటి వాతావరణం. మీరు వెళ్ళండి, ఆ పర్వతాలను చూడండి. ఆ పర్వతాల మీద ఈ వృక్షాలు పెద్ద పెద్ద ట్రీస్ స్ట్రైట్గా ఉంటాయి. కొన్ని మీటర్స్ ఉంటాయి. ఆ పర్వతాల అందాలు అవి చూడడానికి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. కనుక అక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. నో పొల్యూషన్, నో డిస్ట్రాక్షన్. కనుక అక్కడ దేవుడు, అందుకే ఎవరైనా టాపర్ అంటారా లేకపోతే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఏమంటారు చెప్పండి అమ్మా? అంటే పైన ఉన్న వారిని, అంటే ప్రోగ్రెస్కి దాని యొక్క సాదృశ్యం అన్నమాట. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు బాటంలో ఉన్నవారు అంటారా ఎవరన్నా? టాపర్ అంటే పైకి ఉన్నవారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. అందుకే భక్సింగ్ గారు కూడా 40 మౌంటైన్ పీక్స్ అని 40 పర్వత శిఖరములు అనే ఒక పుస్తకం రాశారు. వీలుంటే మీరు వెళ్ళే ముందు మీకు అందరినీ తెప్పించిస్తాం. కనుక అందులోనే ఆ పాట కూడా ఉందండి, వాడిన ఆ తర్వాత పాట. అయితే రెండో భాగం మనం చదివినాం. ఇది రూపాంతరం అయిపోయింది. యేసుప్రభు వారు కిందికి వచ్చిన తర్వాత ఒక దయ్యం వచ్చిన వాని యొక్క తండ్రి అక్కడికి వస్తాడు యేసుప్రభు వారి దగ్గర. నా కొడుకు తరచుగా మూర్ఛపోయి పడిపోతున్నాడు అని చెప్పి యేసుప్రభు వారి దగ్గరికి వస్తాడు. నీ శిష్యులకు చెప్పినాను కానీ వారు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారని వారు నాకు గర్దిస్తాడు. అల్ప విశ్వాసం వలన వారు చేయలేకపోతున్నారు. ప్రార్థన, ఉపవాసం ద్వారానే ఇది చేయడానికి శక్తి. కనుక వారికి ఆ దయ్యం పట్టిన వారిని విడిపించి వారి తండ్రి ఆ విధంగా యేసుప్రభు స్వస్థపరిచినట్టు చూస్తాం. యేసుప్రభు వారి యొక్క శిష్యులకు అధికారం ఇచ్చిన యేసుప్రభు వారి యొక్క శిష్యులు చేయలేకపోతున్నారు. కారణం ఏంటిది? యేసుప్రభు వారితో పైపోయినారు, మంచిగా ప్రార్థనకు ప్రేయర్ టవర్ ఎక్కినారు. మనలు ప్రార్థనకు దిగిపోయినారు, మత్తు నిద్రలోకి వెళ్ళిపోయినారు. ప్రార్థన లేదు అక్కడ. యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నాడు, ఎన్నో దినాలు ఉన్నాడు. కనుక ఉపవాసం ఉండి నా వెంటనే శోధన, సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, పర్వతం మీద దేవాలయం ముందు నీకు దుఃఖం అని చెప్పి ఇలాంటి శోధన మనం చూస్తాం. కనుక ప్రేయర్ అనేది ఒక విశ్వాసీల జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. John 1:14 చదవండి. John 1:14 గట్టిగా చదివిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన కంఠత వాక్యం ఏంటిది? అదే కంఠత వాక్యం. యేసు ప్రభువు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చెప్పండి, ఆ వాక్యము చదువు. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య
నివసించెను. తెలిసిందని ఆ వాక్యము కనీసం అక్కడ చూసేది చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా తండ్రి మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని జనదైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ యేసు వారి జనదైక కుమారుడు, ఏకైక కుమారుడు, బిలవర్డ్ సన్ అనే మాటలు కనుక యేసు వారి ఎవరి కుమారుడు? తండ్రి అయిన దేవుని యెహోవా దేవుని కుమారుడైన దేవుడు కనుక ఈ లోకంలో జన్మించినాడు. వీళ్ళకంతా కూడా అదే సంభాషణ. యేసు వారు జన్మించి మరణించి సమాజేవుడి తిరిగి లేస్తాడు అనేది వీరికి చెప్తూ ఆ గుణపైకి తీసుకుని వెళ్ళినాడు. ప్రార్థనలు గడిపినాడు. వీళ్ళు నిద్రపోయినారు. వీరు దేవుని ఆజ్ఞానుసారంగా వీరు అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోయినారు, స్వస్థపరచలేకపోయినారు. ఆ కాంగ్రిగేషన్లో ఉన్న ఒక చిన్న కుర్రాడు వారికి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇచ్చడం ద్వారా వారందరూ తిని సంతృప్తి పొందినాడు. కనుక యేసు వారు ఆ కింది మాటలో కూడా ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు? చిన్న బిడ్డల లాంటి వారైతేనే. చూడండి 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 47వ వచనం. యేసు వారి హృదయంలో ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన మీద నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను. ఏమంటున్నాడు? చిన్న బిడ్డ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. చిన్న బిడ్డలా ఉండాలా? చిన్న బిడ్డవాడంటే అయితేనే నన్ను చేసుకున్నవాడు. చిన్న బిడ్డవాడు అయితేనే పరలోక రాజ్యంలో వారికి ప్రవేశం. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? ఏ ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉంచుకోరు, పగ ఉంచుకోరు, అసూయపడరు, కొట్టినప్పుడే వెంటనే మర్చిపోతారు. నాకు బెదెస్తాలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నపిల్లలే. మాకు ఒక అసోసియేషన్ చేసుకున్నామే, బెదెస్తా బిలీవర్స్ అసోసియేషన్. ఎవరు నా గ్రూపు? పెద్దలు కాదు, ఎవరస్తులు కాదు, స్మాల్ చిల్డ్రన్. దే ఆర్ మై ఫ్రెండ్స్. నమ్ముతా రాలేదా? కోపం వస్తుందా మీకు? ఎందుకు ఇష్టపడతానంటే వాళ్ళని చూసినప్పుడు ప్రేమ వస్తుంది, వాళ్ళని చూసినప్పుడు నా కష్టాలు మర్చిపోతా, వాళ్ళని చూసినప్పుడు నా శ్రమ, నాకుంటున్న అనారోగ్యము, సమస్యలు ఏ కూడా గుర్తుకు రావాలి. కనుక వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. యేసు వారు కూడా చిన్న బిడ్డలను ఒక ఎగ్జాంపుల్గా చూపించినాడు. కారణం ఏంటంటే వాళ్ళకు ద్వేషము, అసూయ, పగ, కలము ఏది ఉండదు. నిర్మలమైన హృదయం, పవిత్రమైన హృదయం. ఎవరైనా సరే వాళ్ళని ప్రేమిస్తూ వచ్చి అతుకుంటారు. కనుక వారు తండ్రి, తాతనా, ముత్తాతన ఎవరైనా ఎరగరు. వాళ్ళని ప్రేమిస్తే దే కమ్ అండ్ సిట్ ఇన్ యువర్ ల్యాప్. అలాగన మనం కూడా ఏ విధంగా ఉండాలి? చిన్న బిడ్డల వంటి వారైతేనే ఎక్కడ పోతారు? పరలోకం లేకపోతే లేరు. రాసి పెట్టుకోండి, దేవుని వాక్యంలో రాయబడ్డది. పగ, ద్వేషము, కలము, ఈర్ష్య, కొట్లాటలు, పుణ్యాలు ఇవన్నీ మనకు కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళాము. అందుకే వారు చిన్న బిడ్డలను నాయకు రానివి వారిని ఆటంకపరచదు. సో జీసస్ లవ్డ్ చిల్డ్రన్ వెరీ మచ్. ఇది అయిపోయింది, ఈ సందర్భం అయిపోయింది. రెండో వాక్యం ఏం చదివాం మనము? 2 Peter 1st chapter చదివినాం. అక్కడ ఏమని రాయబడ్డది? అక్కడ వాక్యం ఏ విధంగా వచ్చిందంట? ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడి వచ్చిన వాక్యం. అన్నారు పైకి చూడండి. ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడి వచ్చిన వాక్యం. బైబిల్ ఎంతమంది రాసినారు? ఎంతమంది? 40 ప్రాఫిట్స్ రాసినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాయమంటే రాస్తూ వచ్చినారు, ఇది రాయమంటే రాస్తూ వచ్చినారు. ఇక చేయబడిన అద్భుతాలు అనేకంగా ఉన్నాయి. భూలోక పుస్తకాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రభు చెప్తాడు మనకి ఏదైతే అవసరమో మన రక్షణ కొరకు
ప్రభుని ఎదుర్కోవడానికి ఏదైతే అవసరమో అదే మన కొరకై దేవుని వాక్యంలో రాసి ఉంచినాడు. కనుక దేవుడి వాక్యం ఇక్కడ రాసించబడిన వాక్యం ఎవరిది? ఆత్మ ద్వారా, చెప్పండి, ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడుతూ వచ్చిన లేఖనములు. అందున్నదా లేదా చూద్దాం. 2 పేతురు మొదటి అధ్యాయం, 2 పేతురు మొదటి అధ్యాయం, 2 పేతురు మొదటి అధ్యాయము. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగదు కానీ మనుషుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఏంటిది ప్రవచనము? దేవునికి ప్రవచనం. ఒక శిశువు కూడా జన్మిస్తాడు. ఎన్ని వందల సంవత్సరాల క్రితమో, ఎన్నో వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం యేసు వారు ఈ లోకంలో జన్మిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు. అది నెరవేర్చబడుతుంది. మొదటి రాకడను గురించి 500 ప్రవచనాలు బైబిల్ వాక్యములు ఉన్నాయి. రెండవ రాకడను గురించి 1500 ప్రవచనాలు ఉన్నాయి. యేసు వస్తాడు. ఎందరైతే ఆయన అంగీకరించినారు, ఎందరైతే యేసుక్రీస్తు వారు పాపములు కడుక్కున్నారు, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడితేనే వారు పరలోకానికి వెళ్తారు. వారు చిన్న బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు వచ్చినప్పుడు ఆయన బిడ్డలను తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. దేవుని వాక్యము ఈ ప్రవచనంలో ఎవరి ద్వారా రాయబడ్డది? ఎవరి ద్వారా రాయబడ్డది? ఆత్మ ద్వారా అని చెప్పారమ్మా. చెప్పండి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా రాయబడెను, పలికబడెను. అవే గ్రీక్, అరమిక్, ఇతర భాషలో రాయబడుతూ వచ్చినాయి. తర్వాత మన భాషలో తర్జుమా చేయబడుతూ వచ్చినాయి. లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈ దినానికి కూడా బైబిల్ ఒకటే. అధికమైన పుస్తకాలు అమ్మబడే పుస్తకంలో బైబిల్ ఒకటి. కనుక 3వ భాగం చదివాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఇంత లేటా మీరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమైంది ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. ఎలాంటి వాడంటైనా దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. చూడండి, యేసు వారికి ఎలాంటి ఆలోచన జరుగుతున్నది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చివరన ఆ గొర్రెపిల్ల దగ్గర సాగిలపడివి. ఎవరున్నారు వీధిలో అంటే 24 పెద్దలు, 4 జీవులు, కోటాన కోట దేవదత్తులు. మనకు టైం లేదు కనుక మేము సాధిస్తలేదు. ఎవరెవరు ఉన్నారు? 24 పెద్దలు. చెప్పండి. 24 పెద్దలు, 4 జీవులు, కోటాన కోట దేవదూతలు, రాత్రి పగలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మానక దివారాత్రములు ఆరాధిస్తూ వస్తున్నారు. ఇంత మహిమను ఎవరైనా పోగొట్టుకుంటారా? చెప్పండి చెప్పండి. దేవుడు ఇంత మహిమను ఎప్పుడు రాయబడ్డది? ఇది భూమి పునాదులు వేయబడుతున్నప్పుడే యేసుక్రీస్తు వారికి రక్షణకు వచ్చి రాయబడుతూ వచ్చింది. ఆదాము చేయకముందే భూమికి పునాది వేయబడుతున్నపై త్రియేక దేవుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ. అందుకే యెషయా గ్రంథంలో అంతా కూడా ప్రవచనంలో రక్షణ గురించిన వచనాలు మనం చూస్తాం. అంటే దాసుడుగా పుట్టినాడు, దీనుడుగా శిలువ మరణం పొందినంతగా. ఎక్కడ పుట్టినాడు ఆయన?
పశువుల పాకలో పరవడబెట్టబడుతూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పశువుల పాకలో పరవడబెట్టినారు మనల్ని? చెప్పండి తల్లి, గట్టిగా చెప్పండి. మీరు కూడా ఎవరు లేరు. మెటర్నిటీ హాస్పిటల్, లేకపోతే కిమ్స్ హాస్పిటల్, లేకపోతే యశోద హాస్పిటల్, లేకపోతే నేనైతే జిహెచ్ఎల్ అది గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో జన్మించినాయి. ఇక్కడ పురాణాల దగ్గర ఉంటుంది కదా జడ్జిగా, అక్కడ తెలుసు, పెద్దవారికి తెలుసు, హాస్పిటల్లో జన్మించినాయి. కనుక యేసు ప్రభువు వారు ఇంత అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, దూతల ఆరాధనను ఏం చేసినాడు? వదిలిపెట్టుకున్నాడు. మనల్ని ఎవరన్నా పొగుడుతా ఉంటే, మనం భజన చేస్తూ ఉంటే వదిలిపెడతాం మనల్ని. ఇంకా కొంతమంది వచ్చి భజన చేయాలని అనుకుంటాం కదా. కాకుండా దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి వచ్చినాడు. కనుక దేవుని స్వరూపమైంది మనుషునిగా పుట్టి మన పాపంలో కొరకే శిలువ వేయబడి వచ్చినాడు. కనుక ఆయన ఏర్పాటు చేసి వచ్చిన ఈ యొక్క రక్షణ. నీకు ఇచ్చిన పాటల్లో ఒక అద్భుతమైన పాట, ఈ రక్షణకు వచ్చిన పాట. ఎంతమందికి వచ్చి పాట వచ్చా? ఆ పాట రక్షణ ప్రస్తావన ఇక్కడ ఎందుకు చేయలేదంటే, మన కాంటెక్స్లో అబ్రాహాము ఇస్సాకును అర్పించినాడు. ఒక దినాన దేవుడు గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు అర్పించబడుతూ వస్తాడనే దానికి సాదృశ్యం. అబ్రాహాము యొక్క సాక్రిఫైస్, తండ్రి అయిన దేవుని యొక్క సాక్రిఫైస్, కుమారుడైన యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ వచ్చినాడు. మోషేని ఎందుకు ప్రస్తావన చేసినారంటే, ధర్మశాస్త్రము తండ్రి అయిన దేవుడు అబ్రాహాముకి ఇచ్చినాడు, మోషేకి ఇచ్చినాడు. ఆ మోషే ధర్మశాస్త్రం కఠినమైనది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో నెరవేర్చడానికి కొరకై యేసు వారు ఆ యొక్క మోషేను అక్కడ మనం చూస్తున్నాం. ఏలియానికి వచ్చినాడు, అక్కడికి అగ్ని దిగి వచ్చింది కనుక పరిశుద్ధాత్మైన దేవుడు ఇక్కడ దిగి వచ్చినాడు. మానవుడు మనకి ఇచ్చిన అధికారం ఇక్కడ ఉంటున్న మనకందరికీ కూడా, ఇక్కడ వినండి, క్లోజ్ చేస్తున్నాను 2 నిమిషాలు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు ఇచ్చినట్టే మనకి ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, దైవములను వెలగొట్టండి, నా నామములో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థనతో ఉపవాసంతో చేస్తే యేసు ప్రభు అన్నాడు, నాకన్నా ఎక్కువగా మీరు అద్భుతాలు చేస్తారన్నాడు. చేద్దాం యేసు ప్రభు వారి వరకు అద్భుతాలు చెప్పండి, మోకరించు. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవముల దేవా, నిఘమైన పాదములకు స్తోత్రాలు. అదే కాలంలో మా యువన బిడ్డలను ప్రేమించి ప్రభావంగా స్వరూపంగా చేయబడుతున్న పరిచయం మీద జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావం మేము ఏదైతే వివరించలేకపోతున్నాము,
మా అందుబాటులో మీరే ఆత్మ ద్వారా వారికి బోధించండి. రక్షణ ఔన్నత్యంలోకి వారిని తీసుకొని పర్వత శిఖరమును ఎక్కే అనుభవం వారికి దయచేయండి. ప్రభావ మీరు రూపాంతరం పొందుకోవచ్చు. మా జీవితంలో కూడా పాప జీవితం, నయన వస్త్రములు వీటన్నిటినీ తీసివేసుకున్న వారమే క్రీస్తు యేసు ప్రభు వారికి కలిగిన మనసును, మీ తగ్గింపు జీవితము, మీ ప్రేమ, మీ తగ్గింపు జీవితంలో మేము అలవరించడానికి సహాయపడి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినారు. మాలో ఏ మంచితనం లేనప్పటికీ మేము కూడా ఇతరులను ప్రేమించడానికి, ఇతరులకు ఆతిథ్యం చేయడానికి, ఇతరులకు పరిచర్య చేయడానికి ప్రభా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలు సమయాన్ని జీవనకరంగా చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇక మీకు వివరంగా మీ టీచర్స్ వర్క్లో చేపిస్తూ వస్తాను. ఓకేనా? ఓకేనా? క్లాసెస్ డివైడ్ అండి. మీరందరూ ఒకటే క్లాసా? క్లాసెస్ లేవా? గ్రూప్స్ లేవా? ఉన్నాయా? గ్రూప్స్ ఉన్నాయా? లేవా? మరి ఏంటి బయట ఏంటి సార్ లేస్తే కావాలి స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఎలియట్ బాబు మీరు కూడా లేదండి, ఆవిలు తీస్తున్నారు. కొంచెం లేచి పైకి స్ట్రెచ్ చేసుకోండి, గ్రూప్స్గా కూర్చోండి.